హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో మా చిన్న ఆయనకైతే అట్టలు అయితే వేస్తున్నా. అట్టలు వేయమని మునసం తలిగిండు, టైం లేకుండే, అందుకనే ఇక ఇలా ఉన్న జల్ది వచ్చినని పెళ్ళికైతే 2 పెళ్ళిళ్ళు అయితే పోయొచ్చాం. స్కూల్కి పెళ్ళికి వస్తున్నాడు కానీ చదువు ముఖ్యం కాబట్టి పెళ్ళికైతే తోలుకోవాలి. ఇంకా వేరే పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి దొరికిపోతానన్న. సండే ఉంది పెళ్ళి, అందుకనే సండే పోదామన్నందుకు ఇక స్కూల్కి అయితే పంపించిన. నోట్స్లు ఇచ్చిరంట, బుక్స్ ఇచ్చిరంట. ఏం బుక్స్ అన్నా? మ్యాథ్స్ పార్ట్ 2. మ్యాథ్స్ పార్ట్ 2. ఇంకే బుక్ ఇచ్చి ఈవీఎస్ తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తాయి వీళ్ళకి. ఇప్పుడైతే మొత్తం ఇంగ్లీష్ మీడియమే. పార్ట్ 2 గణితం, ఈవీఎస్ అన్నీ. స్కూల్కి పోయిరా పొట్టాడా? పోయినావా? ఏం చేసావు? ఈ పొట్టాడైతే మస్తు డ్యాన్స్ చేస్తాడు. చిన్నగా ఉన్నాడు కానీ మస్తు జోక్స్ చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని గట్టి చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మా నానికి. నాకు మనమాడ అవుతాడు ఫ్రెండ్స్, ఇలా సపోర్ట్ చేయండి. ఏం శివ తిన్నావా? మమ్మీ ఏం చేస్తుంది? అన్నం తింటుందా? నువ్వు తిన్నా మరి? హోంవర్క్ రాసుకున్నావా? ఏం చెప్పి సారు ఏబిసిడ్లు పెట్టించిన పద్యం చదువుతాడంట మా చిన్నోడు. వినండి ఫ్రెండ్స్. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలకక బంధము వడి ఎడదలపక ఎన్న తరచువే ధర్మజ్ఞుడిలను ధనము విజయవంశంబును దుర్మతులకు మదంబు బోనరించిన సజ్జనులైన వారి కడకు అయ్యును నివియ తెచ్చి వినయము నివియ తెచ్చి ఉరిమి నాత. చెప్పండి. పిల్లలకి పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి నేర్పిస్తుంటే ఏంటంటే వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు నేర్చుకోవడం విధంగా జరుగుతుంది. అనిపించడం, చదివించడం. స్పెల్లింగ్స్ ఇయడం అడుగునా?